కుమార్ గారు, జగన్ ఈ రోజున యాత్ర చేయడం రైట్ ఆర్ రాంగ్? రైట్. ఆబ్జెక్టివ్ టైపులు అడిగితే రైట్ అంట. ఎందుకోసం అంటే కాంగ్రెస్ సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు పదే ఒక వాదన చేస్తున్నారు. ఆయన ఓదార్పు యాత్ర చేపట్టడం ద్వారా పార్టీని ధిక్కరిస్తున్నారు, పార్టీ అధిష్టానాన్ని పట్టించుకోవటం లేదు, తనే ఒక వ్యక్తిగా శక్తిగా చూపెట్టుకోవడం కోసం అని చెప్పి అధిష్టానం మాటలు కూడా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. జగన్ ఎందుకు చేస్తున్నారు యాత్ర అనే విషయాన్ని ఇప్పటికే ఆయన చాలా సార్లు స్పష్టం చేశాడు. అయినా మరొకసారి చెప్పుకుంటే తప్పేంది, సమయం వచ్చింది కాబట్టి అడిగారు కాబట్టి. ఆ రోజున నల్లకాలువ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అక్కడ ఒక సంస్మరణ సభ పెట్టినప్పుడు నేను నాన్నగారి కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి ప్రతి ఇంటికి నేను వెళ్ళి పలకరిస్తాను, అది నా కనీస ధర్మం. నా కోసం వాళ్ళందరూ కూడా ఎంతో కుటుంబాలన్నీ కూడా చాలా చేశారు కాబట్టి కనీసం వెళ్ళి పలకరించడం అనేది ఒక ధర్మం. అది అంటే ఈ రోజున దానికే కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి లేదా సోనియా గాంధీ కూడా చెప్పారు, అందరిని ఒక చోటకి పిలిచి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం చేయగలిగితే బాగుంటుంది, అది పార్టీ తరపునైనా చేయండి అని చెప్పేసి. కానీ జగన్ మాత్రం ఇంటింటికి వెళ్లడం ద్వారా సమయాన్ని వృధా చేస్తున్నారు. అదే సమయంలో వెళ్ళినటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలను ఎరకాటంలో పెడుతున్నారు అన్నటువంటి వాదన. ఇది సూత్రబద్ధమైనటువంటి హిందూ జీవితానికే, హిందూ ధర్మానికి వ్యతిరేకం అన్నమాట. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది టోటల్ గా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సూత్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎవరో చచ్చిపోతే ఆ ఇంటికి మనం వెళ్ళి పలకరిస్తామా? చచ్చిపోయిన వాళ్ళని మన ఇంటికి వచ్చి పలకరించుకొని పొమ్మంటామా? అసలు అది ఎంత మాత్రం కూడా హిందూ సాంప్రదాయంలో కుదరదు. తప్పేదో ఒప్పేదో నిర్ణయించుకునే వయసు జగన్కు వచ్చింది. 36 సంవత్సరాల వయసు అంటే అందులో ఇప్పుడు మనం ఎవరూ ఆయనకు చెప్పాల్సిన పని ఉందని, లేకపోతే తద్వారా ఆయన మారాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తను నిర్ణయాలు తీసుకునే శక్తి ఆయనకు వచ్చినప్పుడు ఒక కడప లాంటి ప్రాముఖ్యమైనటువంటి పార్లమెంట్కి ఆయన మెంబర్గా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానానికి ఇప్పుడు మనం అధిష్టానం మాటలు విను, లేకపోతే అధిష్టానం మాటలు వినబాకు, ఏది వినాలో ఏది వినకూడదు. రైట్. మీరు అనగానే కడప జిల్లా నుండి రాజగోపాల్ ఫోన్ చెప్తున్నారు. రాజగోపాల్ గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్కారం రాజగోపాల్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు జగన్ గారు యాత్ర చేస్తున్నారు కదా. హలో, చెప్పండి, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ సీనియర్లు అంతా విమర్శ చేస్తున్నారు కదండి, ఒక్కసారి వాళ్ళని వెళ్ళి జనంలో పిలవమనండి వాళ్ళందరినీ. ఎవరిని? సీనియర్లు యాత్ర కామెంట్ చేస్తున్నారు కదా. నేనేమంటే రాజగోపాల్ గారు, హలో, విమర్శల్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం అనుకునే అతను జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, నేను కూడా హిందూ ధర్మం ప్రకారం వాళ్ళ ఇళ్లకు వెళ్లి నేను పలకరిస్తాను, నా తండ్రి మరణాన్ని తట్టుకోలేక. ఆయన జగన్ గారి వాదనలో కరెక్ట్ ఉంది కదండి. మరి ఉన్నది కరెక్ట్ లేదని కొంతమంది భావించనివ్వండి, దానికి ఎవరేం చేద్దాం. ఇప్పుడు వాళ్ళని మార్చడం సాధ్యం అవుతుందా? జగన్ గారు వెళ్లకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుందండి. కాబట్టి వాళ్ళందరి విమర్శలు మానుకొని ఆయనకు సహకరించి ఆయనతో పాటు యాత్రలో పాల్గొంటే మంచిదని నా అభిప్రాయం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ రాజగోపాల్ గారు. ఈ విధమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఇదంతా జగన్ గ్రూపు కావాలని చెప్పి మాట్లాడిస్తుంది అన్నటువంటి వాదన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ రోజున రాజకీయ పరిణామాల్లో జగన్ అనుచర వర్గం లేకపోతే జగన్ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నటువంటి ప్రచారాన్ని మరికొంతమంది నేతల ముందుకు తీసుకొస్తున్నారు. అదే సమయంలో ఆ కోట్ల రూపాయల మీద దర్యాప్తులు కూడా ప్రారంభమైనటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీకి జగన్ కి మధ్యన అధిష్టానానికి జగన్ కి మధ్యన తేడా వచ్చిందంటారా, లేకపోతే కనుక ప్రభుత్వంలో ఎవరైనా కావాలని ఈ విధమైనటువంటి ఒత్తిళ్లు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇవన్నీ ఓదార్పు యాత్ర సాగుతున్నప్పుడు, మొదలు పెట్టబోయే ముందు ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఓదార్పు యాత్ర అయిపోగానే మళ్ళీ ఇవన్నీ తెర వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకో జిల్లా ఓదార్పు యాత్ర జరుగుతుంటే మళ్ళీ వస్తుంటాయి. ఇవన్నీ సీజనల్ గా వచ్చేటువంటివి అనమాట. ఎట్టయితే వర్షాలు పడ్డప్పుడు జరుగు దగ్గు వస్తుంటుంది, తర్వాత వర్షాలు తగ్గిపోగానే పోతుంది. అంటే సాధారణంగా ఇలాంటి అకేషన్ లో ఇప్పుడు ఏపీఐఐసి మీద దర్యాప్తు జరిగింది, దాని మీద నిజమేనని తేలింది. లేదంటే ఇంతకు ముందు ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కి సంబంధించి వైఎస్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చింది చాలా తక్కువ, 2,000 కోట్లు మాత్రమే, ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 7,000 కోట్లు అని తేలింది. అంటే అప్పట్లో మాఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఇదంతా బయటపడే సమయానికి వైఎస్ చనిపోవడం వల్ల ఆయన దేవుడు అయ్యాడు, ఇప్పుడు నన్ను దెయ్యంగా మారుస్తున్నారన్నటువంటి వాదనని ముఖ్యమంత్రి సన్నిహితుల దగ్గర వ్యక్తం చేశారని ఆయన సన్నిహితులు బయటకు వచ్చి చెప్తున్నారు.
ఇంకో పక్కన చూస్తుంటే కనుక వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారన్నటువంటి ఆరోపణలకి సంబంధించి ఓ పక్కన పత్రికల్లో పుంకాను పుంకాలుగా కథలు వస్తున్నాయి. అదే సమయంలో దానికి సంబంధించి కొంతమంది నేతలే సాక్ష్యాలను బయట పెడుతూ ఉన్నారు. దీన్ని అంటే ఆ రోజున తప్పు జరిగిపోయింది, ఆ తప్పును కంటిన్యూ చేసుకునే భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా తన గ్రిప్ లో పెట్టుకోవడానికి, లేదంటే రానున్న రోజుల్లో సంపాదించుకోవడానికి, అధికారం సంపాదించడం ద్వారానే తమ తప్పులు కవర్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అన్నది సీనియర్ల వాదన. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎలక్షన్ రాగానే బోఫోర్స్ వచ్చేది. అప్పటిదాకా బోఫోర్స్ నిద్రావస్థలో ఉండేది. ఒక జియో డోర్మెంటరీ స్టేజ్ అంటామే, సుప్త చేతనావస్థ అట్లా ఉంటుందన్నమాట ఇష్యూ అనేది. ఎలక్షన్ రాగానే తీసుకొస్తారు, ఎలక్షన్ రాగానే రాముడు బయటకు వస్తాడు. ఇవన్నీ అవసరం లేనప్పుడేమో అటక మీద పెడతారు, అవసరం రాగానే వాటిని దించుతుంటారు అనమాట. ఈ ఏపీఐఏసీ కావచ్చు, ఇంకొక ఐఏసీ కావచ్చు, ఇవన్నీ అంతకుముందే ఏమైనా మరి ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తాయి ఇవన్నీ అంటే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. అట్లా కాకుండా నిజంగా కనుక ఎక్కడన్నా అవినీతి జరిగితే తప్పకుండా ఎంక్వైరీ చేయండి, అవినీతి పనులను శిక్షించండి. దానికి సమాజంలో ఎవ్వరూ కాదనరు. ఖచ్చితంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి, శిక్షించండి. ప్రజలకి ఆ న్యాయం జరగాల్సిందే, అది దాన్ని ఎవ్వరూ కాదనరు.